మటన్ కర్రీ చూద్దాం. ఉడకబెట్టిన మటన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాను. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ప్యాన్లో ఆయిల్ వేసాను. వేడాక కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా. అవి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. బాగా కలిపాక ఉడకబెట్టిన మటన్ ముక్కల్ని వేసుకుందాం. దీంట్లో బాగా కలుపుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసి మూత తీసేసి చూద్దాం. కొంచెం ఫ్రై అయిపోయాయి మంచిగా ఆయిల్లో. ఇవి మనకు సరిపోయేంత కారం వేసుకుందాం. కారం, టేస్ట్కి తగ్గినట్టు సాల్ట్, కొద్దిగా పసుపు. ఇందాక వేసాం కదా ఆల్రెడీ, కొద్దిగా. బాగా కలుపుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాం. టమాటాలు మధ్య వరకు మంచిగా. టమాటాలన్నీ మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ కోసం ఉడకబెట్టుకున్న వాటర్ని వేసేసుకుందాం. మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఇవి. మటన్ కర్రీ ఓకే, గ్రేవీ కూడా మంచిగా ఉడికిపోయింది, బాగా అయింది. ఇప్పుడు మనం పుదీనా వేసుకుందాం. దీంట్లో పుదీనా వేసుకుని ఒక్క నిమిషం మొత్తం కలుపుకొని ఉడికించుకుందాం. ఓకే, రెడీ అయింది. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ వచ్చిందంటే కూర రెడీ అయిపోయింది మంచిగా. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. మటన్ గరం మసాలా బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఆగాక కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని లాస్ట్లో అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.